పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగి ఈ రోజుతో 30 రోజులు కావస్తోంది. నెల రోజులు పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో ఒకసారి మనం దాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ దుర్ఘటన గుర్తు చేసుకోవడం కాదు, ఆ ఘటన తర్వాత పాకిస్తాన్కి ఎలా చుక్కలు చూపించామనేది గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఏప్రిల్ 22, 2025 మధ్యాహ్నం సమయం సుమారుగా 11 గంటల సమయంలో ఒక్కసారిగా కొంతమంది ఉగ్రమూకలు ముష్కరులు సుమారుగా 6 అక్కడికి చేరుకొని అక్కడికి వచ్చి ఆ పహల్గామ్ టూరిస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కొన్ని స్థావరాలని ఏర్పాటు చేసుకొని ఒకసారిగా చెట్లపై నుంచి ఒకరు, పుట్టపై నుంచి ఒకరు ఇలా దూకి అక్కడ సుమారుగా 25 మంది భారతీయులని మరొక నేపాల్ని కూడా చాలా దారుణంగా గన్తో పేల్చి చంపేశారు. నిజంగా ఆ ఘటన గుర్తు చేసుకుంటే నాకు నోరు రావడం లేదు. ఎందుకంటున్నానంటే అక్కడ అడిగిన వాళ్ళంతా ఒకటి అడిగారని చెప్తున్నారు. మన వైజాగ్ సంబంధించిన చంద్రమౌళికి సంబంధించినటువంటి కుటుంబీకులు కానివ్వండి, నెల్లూరులో ఉన్నటువంటి మరొక వ్యక్తి కుటుంబీకులు కానివ్వండి, వీరంతా ఒకటే చెప్తున్నారు. సో మమ్మల్ని మీది మతం ఏంటి అని అడిగారని చెప్తున్నారు వాళ్ళు. అక్కడ కలాం చదవమని చెప్పారు, మతం ఏంటి అని అడిగారు. ఈ రకంగా మతాన్ని అడిగి చంపినటువంటి ఘటన మొట్టమొదటిసారిగా ఉగ్రదాడి ఘటనలో ఇది చాలా ఆశ్చర్యకరంగా మొదటిది కూడా. బహుశా మతాన్ని అడిగి చంపడం అనేది భారతీయులు అయితే సరిపోతుంది, దాడులు చేద్దాం చంపేద్దామని ఆలోచనలో ఉన్నారు, కానీ మతాన్ని అడిగి చంపేశారని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారో వారంతా చెప్పారు. అలా అడిగి సుమారుగా 25 మందిని చాలా దారుణంగా గన్తో పేల్చి చంపేశారు. మరొక నేపాలిని కూడా చంపేశారు. 26 మంది మరణించారు. అయితే సాయంత్రం కల్లా ఒక్కసారిగా భారతదేశం మొత్తం ఉలిక్కిపడింది. ఏం జరిగిందంతా కూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరికి దిక్కుతోచడం లేదు. అసలు ఏం జరిగి ఉంటుంది, ఎవరు వచ్చారు, ఎందుకు చంపారు, మతం అడగడం ఏంటి, ఈ రకంగా దారుణానికి పాల్పడడం ఏంటి అంటే కూడా ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఇక తెల్లవారు చూస్తే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన గురించి ఒక్కసారిగా నిజాలు మొత్తం బయటపడ్డాయి. ఒక 6 ఉగ్రవాదులు వచ్చారని, ఈ రకంగా దాడి జరిగిందని, ఈ దాడిలో 25 మంది మరణించారని, ఇటువంటి అన్ని విస్తుపోయే విషయాలు మొత్తం బయటపడ్డాయి. అందరినీ మతం అడిగి చంపేశారని కూడా అందరు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 27వ తేదీన దాదాపుగా అందరి మృతదేహాలు, వీరమరణం పొందినటువంటి మన భారతీయుల యొక్క మృతదేహాలు వాళ్ళ నివాసాలకు చేరుకున్నాయి. అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చాయి. సో ప్రభుత్వమే దగ్గరుండి ఆయా రాష్ట్రాల వారీగా ఆ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వచ్చి ఇవన్నీ కూడా అంత్యక్రియలు చేశారు. దాంట్లో మన వీరమరణం పొందినటువంటి వైజాగ్ నుంచి చంద్రమౌళి, నెల్లూరు కావాలికి సంబంధించిన మరో వ్యక్తి కూడా ఉన్నారు. సో ఈ రకంగా తెలుగు వాళ్ళిద్దరు ఉన్నారు. మిగిలినటువంటి వారు 23 దాంట్లో వినయ్ నర్వాల్, ఒక పనిచేస్తున్నటువంటి ఒక ఆర్మీ పర్సన్, ఈ రకంగా చాలామంది ఇందులో వీరమరణం పొందారు.